హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ నేను క్యాబేజ్ పకోడా చూపిస్తున్నానండి. ఫస్ట్ మన ఆలూ స్లైసర్ దాంతో నేను క్యాబేజ్ తురుముకున్నానండి సన్నగా. అందులోనే ఆనియన్స్ కూడా వేసాను, ఉల్లిగడ్డ వేసేసి పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి, 1/2 స్పూన్, చిన్న గడ్డ కాబట్టి. కొంచెం పసుపు వేసానండి, పైకేను ఉప్పు కారం వేసిన తర్వాత చూడండి అన్నీ ఒకటేసారి వేసుకోవాలండి. వేసిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండి అండి, టీ స్పూన్తో, మన టీ స్పూన్తో. 1/2 స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, 1/2 స్పూనే, ఎక్కువ వేయొద్దండి గట్టిగా అవుతాయి. ఇది మన కార్న్ఫ్లవర్ అండి, కొంచెం 1/2 టీ స్పూన్ వేసాను టేస్ట్ గురించి, మళ్ళీ మంచి ఇట్లా బాగుంటుందండి క్రిస్పీ. అంత మంచి మ్యాగ్నెట్. వాటర్ వేయద్దండి, వితౌట్ వాటర్ అండి ఇది, ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది. వాటర్ వేయలేదండి. నేను ఆల్రెడీ ఆ ఆయిల్లో నేను ఆలు బజ్జీ చేశాను, అందుకని కలర్ అలాగ ఉంది. అందులోనే మళ్ళీ నేను క్యాబేజ్ పకోడా చేశాను. వాళ్ళు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిండే, అందుకని నేను ఆలు బజ్జీ క్యాబేజ్ పకోడా చేశాను టీకి, స్నాక్స్కి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా. మళ్ళీ సెకండ్ వాయండి, చాలా బాగుంది చూడండి, టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మెస్లో మన పెళ్లి ఫంక్షన్లలో ఎలా ఉంటుందో అలా టేస్ట్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి ప్లీజ్.